కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. చూడండి, చాలామంది రీసెంట్గా చూస్తున్నాను స్టాక్ మార్కెట్లో రావాలి అనే ఒక ఆశ ఉంటుంది. ఇక్కడ ₹1 సంపాదించుకోవాలనే కోరిక కూడా ఉంటుంది. అదేం తప్పేం లేదు. అది ఒక కామన్ మ్యాన్ ఉండే ఆలోచన. ఏదో ఒక ప్యాసివ్ ఇన్కమ్ రాని అని అనుకుంటే ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, స్టాక్ మార్కెట్నే ఒక బిజినెస్గా ఎంచుకొని ఇదే నా ఫుల్ టైం బిజినెస్ అని కొంతమంది వాళ్ళ అంటే ఈ బిజినెస్నే నా ఫుల్ టైమ్గా అనుకొని చేయాలి అని అనుకుంటున్నాను సార్ అని ఎంతోమంది సలహా అడుగుతుంటారు. అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే చెప్తాను, చూడండి, మీరు ఇక్కడ ఫుల్ టైం ట్రేడర్గా ఉండాలంటే దానికి మీరు లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంకోటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ప్రతి నెల మీకు డబ్బులు రావు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఏ గవర్నమెంట్ జాబ్. ఇది మీరు సెల్ఫ్గా చేస్తున్నారు కాబట్టి ఒక నెల ప్రాఫిట్ వస్తుంది, ఒక నెల ప్రాఫిట్ రాదు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీరు మంత్లీ కమిట్మెంట్స్కి ఏం చేస్తారు? మీ ఫ్యామిలీని మీరు ఇబ్బంది పెడుతున్నారు. ఫస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. దీన్ని వచ్చి స్టాక్ మార్కెట్ని ఒక మెయిన్ బిజినెస్గా తీసుకొని రాకుండా మీ బిజినెస్, మీ పని అది మీరు చూస్తూ, తర్వాత దీన్ని వచ్చి ఒక ప్యాసివ్ ఇన్కమ్గా తెచ్చుకొని స్లోగా దీంట్లో ఫస్ట్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఇందులో మీరు అడుగు పెట్టడం చాలా ఉత్తమం. ఇది ఒక అడ్వైస్ చెప్పాలని అనిపించింది, అందుకే చెప్తున్నాను. అది తర్వాత ఇప్పుడు చూడండి, కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ వచ్చి ఈ మార్కెట్ డౌన్ ట్రెండ్లో పర్ఫెక్ట్గా ఏ ప్రైజెస్లో కొనచ్చు అని చెప్పి. జస్ట్ ఆయిల్ చూడండి, జస్ట్ ఆయిల్ ఇది ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు టేక్అవుట్ చేశారు. మీ అందరికీ తెలుసు, వాళ్ళు ఏ కంపెనీ అయినా టేక్అవుట్ చేసేస్తారు, ఎందుకంటే అంత డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు చూడండి, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు ₹805 ఉంది. ఈ స్టాక్ని ఒక 3 ప్రైజెస్ చెప్తాను. ఆ 3 ప్రైజెస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ₹683 వస్తే అక్కడ ఒక 35%, ₹536 వస్తే అక్కడ ఒక 35%, ₹302 వస్తే అక్కడ ఒక 30%. ఈ ప్రైజెస్ వస్తేనే కొనాలి. మీకు మనీ మేనేజ్మెంట్ ఆల్రెడీ తెలుసు. 10 పార్ట్స్ని 1 పార్ట్స్లో, 1 పార్ట్స్ని కూడా 3 పార్ట్స్ చేయాలి. అది చేస్తే ఈ మనీ మేనేజ్మెంట్ ద్వారా పర్ఫెక్ట్గా చేయొచ్చు. తర్వాత ఈ స్టాక్ కూడా 2013 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 12 సంవత్సరాల నుంచి ట్రేడ్ అవుతుంది. 6,840 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. ఇప్పుడు దీన్ని రిలయన్స్ గ్రూప్ వాళ్ళు టేక్ఓవర్ చేస్తున్నారు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి కళ్యాణ్ జ్యువెల్లర్స్. చాలామంది అడిగే స్టాక్ ఇది, కళ్యాణ్ జ్యువెల్లర్స్. సార్, ఈ స్టాక్ని ఏ ప్రైస్లో మేము కొనాలి అని అడుగుతున్నారు. చూడండి, కళ్యాణ్ జ్యువెల్లర్స్ వచ్చి మీరు ఒక 2 ప్రైజెస్ చెప్తాను. ₹317 వస్తే అక్కడ ఒక 50% కొనండి. తర్వాత ₹170 వస్తే అక్కడ ఒక 50%. ఈ ప్రైజెస్లోనే మనం కొనాలి కళ్యాణ్ జ్యువెల్లర్స్. తర్వాత ఇది కూడా వచ్చి మనకి 46,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. 2021 నుంచి మనకిది ట్రేడ్ అవుతుంది ఎన్ఎస్సిలో, కళ్యాణ్ జ్యువెల్లర్స్. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 29వ వర్క్షాప్ జరుపుకుంటున్నాము హైదరాబాద్లో.
మే 24, 25 ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఇప్పుడు 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. వెరీ లిమిటెడ్ సీట్సే, మీ అందరికీ తెలుసు. మనకి 1 మంత్ ముందే బుకింగ్ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళకి ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ. అంటే ఆల్మోస్ట్ ఇప్పటికి మనము మోర్ దెన్ 500 స్టూడెంట్స్ దగ్గర మనం ట్రైన్ చేస్తున్నాం. వాళ్ళందరూ సక్సెస్ఫుల్ ట్రేడర్గా మారారు. కాబట్టి రియల్గా ఒక ప్యాషన్, పట్టుదల ఉంటేనే ఒక 2 స్ట్రాటజీ నేర్పిస్తున్నాం. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి ఈక్విటీ బాటమ్స్. ఇంట్రెస్ట్ ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేస్తేనే అక్కడికి రాగలరు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి కెయిన్స్, KAYNES, కెయిన్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 4085 రూపాయలు ఉంది. బట్ ఈ స్టాక్ వచ్చి ఇది చాలా బాధాకరమైన ప్రైసు. 2088 వస్తేనే కొనాలి. హోల్డింగ్ ఉండేవాళ్ళు ఉంచుకోండి, ఇక తప్పదు అది. కాబట్టి ఆ ప్రైస్ ఒకే ఒక ప్రైస్ మాత్రమే బయింగ్ ప్రైస్ అనేది కనబడుతుంది. చూద్దాం ఈ ఫాల్లో 2088 వస్తుందా లేదా అనేది మనకు తెలుస్తుంది కమింగ్ డేస్లో. ఏదైనా అది ఒకటే బయింగ్ ప్రైస్ లాగా నాకు అనిపిస్తుంది. ఇది కూడా వచ్చి 26,000 కోట్లు, 26,145 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2022 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, 21 డేస్ స్టాక్స్ ప్రోడక్ట్. కాబట్టి తర్వాత ఇప్పుడు కొత్తగా నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ లాంచ్ చేస్తున్నాము. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా ఆప్షన్లో, నేను ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి నిఫ్టీ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అని అది క్లియర్గా చెప్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు చూడండి, మనము ఒక 3 స్క్రిప్ట్స్ చెప్పాము. జస్ట్ డయల్, కళ్యాణ్ జ్యువెలరీ, తర్వాత కెయిన్స్. కాబట్టి ఇవన్నీ విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్తో మీరు పర్ఫెక్ట్గా చేస్తే డెఫినెట్గా ఇవన్నీ వచ్చి మీకు ఒక మంచి వచ్చే బుల్ మార్కెట్లో ఒక మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎప్పుడైనా మనం మనీ మేనేజ్మెంట్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. ఒకే స్టాక్ని మనం మొత్తం డబ్బు తీసుకెళ్ళి ఒకే దాంట్లో పెట్టకూడదు. పెట్టచ్చు, నా దగ్గర మళ్ళీ పెట్టే కెపాసిటీ ఉంది అని అనిపిస్తే మాత్రమే అది చేయాలి. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.